గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ షాలిని. వెల్కమ్ టు 6 టీవీ. ఇక బులెటిన్ విశేషాలు చూసే ముందు ప్రధాన వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ షాలిని. ఈరోజు వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలు అయితే మనం చూసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే సాక్షిలోని ప్రధాన వార్తల గురించి మనం అయితే చూసుకుందాం. విద్యుత్ పైన విచారణ, ఛత్తీస్గఢ్ ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల పైన న్యాయ విచారణ జరిపిస్తాం. సో ఏదైతే శ్వేతపత్రం ద్వారా అసెంబ్లీలో విడుదల చేసిన విద్యుత్ పైన పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటన చేశారనమాట. సో అసెంబ్లీలో విద్యుత్ శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. విద్యుత్ శాఖను పూర్తిగా స్కాన్ చేసి వాస్తవాలను వెల్లడిస్తాం. సో ఏదైతే శ్వేతపత్రం ద్వారా విద్యుత్ శాఖను విడుదల చేశారో దానిపై పూర్తి స్కాన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తెస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కోరిక మేరకు విచారణ ఆదేశిస్తున్నాం. ఛత్తీస్గఢ్ విద్యుత్తో రాష్ట్రానికి తీవ్ర నష్టం. సో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసిందో దాంతో పూర్తిగా రాష్ట్రానికి నష్టం వచ్చినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మరో వార్తలోకి వెళ్తే మనం అప్పుల్లో కరెంట్, విద్యుత్ సంస్థల అప్పులు 78,553 కోట్లు. సో దానికి బకాయిలు కలిపితే 1,37,551 కోట్లు. సో మనది ఏదైతే రాష్ట్రంలో విద్యుత్కి సంబంధించిన అప్పులు ఉన్నాయో వాటివైతే ఇంత లెక్క అని అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో దానికి సంబంధించి దానికి బకాయిలు కూడా కలిపితే ఈ తరహాలో లైక్ 1 నుంచి 10 రెట్లు వరకు అప్పు అయితే పెరిగినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అది వాటి సాక్షిలోని ప్రధానంగా వచ్చిన వార్తలు అనమాట మనకి. సో ఇక్కడ మనం ఏబిఎన్ చూసుకున్నట్టయితే మనకి ఏబిఎన్ వార్తల్లోకి అయితే వెళ్దాం ఈరోజు మనం. సో ఏబిఎన్లో ప్రధానంగా వీళ్ళు కూడా కరెంటు పైనే వార్త అయితే మనకి వినిపించినట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కరెంటు బాగోతాలపై న్యాయ విచారణ. సో ఇక్కడ చూస్తే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరిండు, మేము స్వాగతిస్తున్నాం. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విసిరిన సవాల్ని మేము స్వీకరిస్తున్నాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకి ఇక్కడ వ్యాఖ్యానించినట్టు కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 1,06,242 కోట్ల భారం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. గత 10 ఏళ్లలో విద్యుత్ పైన మాత్రమే ఛత్తీస్గఢ్తో చేసిన ఒప్పందంలో మనకి ఇక్కడ ఇంత భారం రాష్ట్రం మీద పడినట్టయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో భద్రాద్రి ప్రాజెక్ట్ నిర్మాణంలో పాత టెక్నాలజీతో దోపిడీ. సో ప్రాజెక్ట్ విషయంలో మనకి ఏదైతే కొత్త నిర్మాణాన్ని కాకుండా పాత నిర్మాణాలతో దోపిడీ చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తెలిపారు. సో బీహెచ్ఎల్తో థర్మల్ ప్రాజెక్ట్ ఒప్పందం అవినీతి. సో ఇలా ఈ అంశాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం. సో ప్రాజెక్టులపైన ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించాలి అంటూ రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. సిద్దిపేటలోని విద్యుత్ బకాయిలు ఎక్కువ. సో గజ్వేల్, దక్షిణ హైదరాబాద్లోనూ అదే పరిస్థితి. సో సిద్దిపేటతో పాటు గజ్వేల్ మరియు దక్షిణ హైదరాబాద్లో కూడా విద్యుత్ బకాయిలు ఎక్కువ అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిల్లులు కట్టేలా ఆ ఎమ్మెల్యేలు చూడాలి. సిద్దిపేట గజ్వేల్ పాత బస్తీపై సీఎం అక్కసు హరీష్ రావు. సో సిద్దిపేట మరియు గజ్వేల్ పాత బస్తీ పైన సీఎం అక్కసుగా ఉన్నారంటూ హరీష్ రావు అయితే మండిపడినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర పనుల్లో 10,000 కోట్లు తిన్నారు. సో గత ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులలో సుమారు 10,000 కోట్లు తిన్నారు అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, అడ్డగోలు విమర్శల్ని సహించం, కిరాయి ఇంట్లో ఉంటున్న నీకు 1000 కోట్లు ఎక్కడివి అంటూ ఇక్కడ వార్త అయితే మనకు కనిపిస్తుంది. ఒక కిరాయి ఇంట్లో ఉన్న వ్యక్తికి 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ ఒక నిలదీత అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నైతే కేసీఆర్ పార్టీలు మారలేదా, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్.
సో తాము ఒక్కటే పార్టీలు మారారా, కేసీఆర్ పార్టీలు మారలేదా అని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయినట్టు ఇక్కడ తెలుస్తుంది. పదవులు కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలు మారుతారు. సో పదవులు మరియు కాంట్రాక్టుల కోసం మాత్రమే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలు మారుతారు అన్నట్టయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాఫర్ డ్యామ్ పనులు. సో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాఫర్ డ్యామ్ పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ పనులు షురు అయ్యాయి. సో బ్యారేజ్లో 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచి పనులు ప్రారంభించిన L&T. సో బ్యారేజ్లో ఉన్న 7th బ్లాక్ నుండి పునరుద్ధరణ పనులు స్థాపించినట్టు ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. తొలుత సంబంధం లేని పనులంటూ బుకాయిలు, ఒప్పందం చేసుకుంటేనే పనులంటూ లేఖ. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి పనులు ప్రారంభించిన నిర్మాణ సంస్థ. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఫస్ట్ మాకు సంబంధం లేదు అంటూ బుకాయించినట్టు తెలుస్తుంది. సో దీంతో రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి దిగగానే పనులు ప్రారంభించిన సంస్థ. సో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనులు స్టార్ట్ అయినట్టయితే మనకు తెలుస్తుంది అనమాట. సాగునీటి ప్రాజెక్టులపై లెక్కలు ఇవ్వండి, ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలు ఇవ్వండి, నిజాలను ప్రజలకు తెలియకుండా ఉంచొద్దు, ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలి, సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశాలు. సో ప్రతి ఒక్క ప్రాజెక్టు పైన, ప్రతి ఒక్క శాఖ పైన ప్రజలకు ప్రతి ఒక్క సమాచారం అందించాలి అంటూ సీఎం ఆదేశాలు ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త ఇదైతే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పార్లమెంటు భద్రత ఇక CISFకు. సో ఏదైతే పార్లమెంట్లో జరిగిన దుండగుల దాడి నేపథ్యంలో ఇకపై పార్లమెంటు భద్రత మొత్తాన్ని ఇక CISFకు అందిస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా రాస్తుందన్నమాట. భద్రతా వైఫల్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, విమానాశ్రయాల తరహాలో కట్టుదిట్టమైన భద్రత, చేతిలో డిక్టేటర్లు పట్టుకొని వ్యక్తుల తనిఖీ, వస్తువుల తనిఖీ, ఎక్స్రే మెషిన్లు, బూట్లను ట్రేలో ఉంచి స్కానర్లోకి పంపి పరిశీలన, బెల్ట్లు, భారీ జాకెట్లను కూడా అంతే. సో ఇకపై ప్రతి పార్లమెంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తిని పరిశుద్ధంగా పరిశీలించి ఆ తరువాతే లోపలికి పంపించాలి అని అయితే ఒక తీర్మానం అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇకపై భద్రతా వైఫల్యంలో ఎటువంటి లోపాలు ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఇక్కడ సూచించినట్టు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాని జేబు దొంగ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేసు, ఆయనపై 8 వారాల్లో చర్యలు తీసుకోండి, ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచన. సో రాహుల్ గాంధీ ఏదైతే ప్రధాని జేబు దొంగ అని చేసిన వ్యాఖ్యలకి ఆయనపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది అనమాట. సుమారు 8 వారాల గడువు ఇచ్చింది హైకోర్టు. సో ఈ 8 వారాల్లోగా తనపై చర్యలు తీసుకోవాలి అని ఈసీకి ఢిల్లీ హైకోర్టు అయితే సూచన చేసినట్టు తెలుస్తుంది. ఇది రాహుల్ గాంధీకి సంబంధించిన మరో వార్త అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సింగరేణి ఎన్నికలు 27నే యథావిధిగా నిర్వహించాల్సిందే, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. సో సింగరేణి ఎన్నికల్లో ఎటువంటి వాయిదా లేదు, యథావిధిగా ముందైతే ఏ రోజు ఖాయమైందో అదే రోజు ఎన్నికలు జరగాలని అయితే ఇక్కడ స్పష్టంగా రాస్తుందన్నమాట. సో ఇది సింగరేణికి సంబంధించిన విషయం. సో సాగుతున్న రైతు బంధు, ఇప్పటికీ ఎకరం లోపు రైతులకు మాత్రమే అందిన సాయం. సో రైతు బంధు పథకంకి సంబంధించిన పూర్తి వార్త అయితే ఇదని చెప్పచ్చు. సో ఇప్పటిదాకా కేవలం ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు వచ్చినట్టు తెలుస్తుంది. సో దీన్ని లోతుగా చూసినట్టయితే 12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ. సో ఇప్పటి వరకు జరిగిన బదిలీలు ఎంతమందికి అంటే సుమారు 12 లక్షల మందికి మాత్రమే రైతు బంధు బదిలీ అయినట్టు ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఎకరం లోపు వారికి 10 లక్షల మందికి అందని సాయం. ఎకరం ఉన్నవారిలోనే ఇంకా సుమారు 10 లక్షల మందికి సాయం అందలేదని అయితే మనకి ఇక స్పష్టంగా రాస్తుంది. మొత్తానికి ఇంకా 58 లక్షల మందికి ఎదురు చూపులే. సో మొత్తం రైతుల్లో ఇంకా సుమారు 58 లక్షల మంది ఎదురు చూస్తున్నట్టుగానే ఇక్కడ ఉంది. సంక్రాంతి లోపు నిధులు సర్దుబాటు అవుతాయా? సో సంక్రాంతి లోపైనా కనీసం నిధులు సర్దుబాటు అవుతాయా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారనమాట. సో ఇది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే పల్లవి ప్రశాంత్కు రిమాండ్.
చెంచల్గూడ జైలుకు తరలింపు, బెయిలుకు దరఖాస్తు. బస్సుల అద్దాలు పగలగొట్టిన 16 మందిలో 12 మందికి జైలు. బిగ్ బాస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి, సీజేకు నారాయణ లేఖ. సో ఏదైతే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ను చెంచల్గూడ జైలుకైతే తరలించారు. సో అతను బెయిల్కు దరఖాస్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆర్టీసీ ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు 12 ఆర్టీసీ బస్సులు పాల్గొట్టిన వారిపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడ ఉంది. సో దీంతో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని సీజేకు సిపి నారాయణ లేఖ రాసినట్టయితే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇవి ఇవాల్టి ఏబిఎన్లోని ప్రధాన వార్తలు. సో ఇక మనం దిశ చూసుకుందాం. దిశ చూసుకున్నట్టయితే దిశలోని ప్రధాన వార్తలకి మనం వెళ్ళినట్టయితే నేరళ్లకు న్యాయం కావాలి. సో అందరికీ తెలిసినట్టుగా 6 సంవత్సరాల క్రితం నేరల్లో ఇన్సిడెంట్తో చాలామంది నష్టపోయారు. సో ఆ నష్టం ఇంకా వాళ్ళలో అలానే కనిపిస్తుంది. సో అసెంబ్లీలో సీఎం ప్రస్తావనతో చిగురిస్తున్న ఆశలు. సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నేరళ్ళ బాధితుల పైన ప్రస్తావించారో దానికి వాళ్ళ ఆశలు చిగురిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇమేజ్లో చూడొచ్చు, మనం రేవంత్ రెడ్డిని కలిసిన నేరళ్ళ బాధితులు అనమాట వీళ్ళు. సో వాళ్ళ బాధను వెళ్ళబడుచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డిని అయితే నేరేళ్ల బాధితులు కలిసినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది నేరేళ్లకు సంబంధించిన విషయం. సో మిగిలిన 2 పత్రికలతో పాటు దీంట్లో కూడా బీఆర్ఎస్దే అప్పుల పాపం. సో ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్ర పరిస్థితిపైనే వార్తలు వినిపిస్తున్నాయన్నమాట. సో అందులో ఒకటి ఇది, బీఆర్ఎస్దే అప్పుల పాపం, విద్యుత్ రంగం రుణభారం 81,516 కోట్ల భారం. సో కేవలం బీఆర్ఎస్ పాలనలో కేవలం విద్యుత్ రంగానికి మాత్రమే ఇంత అప్పు ఉన్నట్లు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే న్యాయ విచారణ జరిపిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై న్యాయ వ్యవస్థ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారనమాట. సో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో చేసిన తప్పులు కానీ ఒప్పులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిపై పూర్తి న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. సో ఇక్కడే వార్త ఏంటంటే అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న తనపై ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అప్పులు చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చని సూచించారు. సో అప్పులు చేయకుండా సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పులు చేయకుండా అభివృద్ధి అయితే జరగదని, అది సాధ్యం కాదని అయితే ఆయన పేర్కొన్నారనమాట. సో దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధం అంటూ ఆయన సూచించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మరో వార్తకు వస్తే కాంగ్రెస్ నయా ట్రెండ్. సో కాంగ్రెస్ పార్టీ కొత్త ట్రెండ్ని తీసుకొచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఛాన్స్, గత ప్రభుత్వ తీరుకు భిన్నంగా. సో సభ టైం వేస్ట్ కాకుండా జాగ్రత్తలు, ప్రజాపాలన మెసేజ్గా వెళ్ళాలని ప్లానింగ్. సో అసెంబ్లీలో ప్రతిపక్షాలు కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది అన్నట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడున్న ట్రెండ్కి గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పటికి పూర్తి భిన్నంగా ఉన్నట్టయితే ఇక్కడ పేర్కొన్నారనమాట. సభ టైం వేస్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. సో ప్రజాపాలనపై ప్రతి ఒక్క సమాచారం ప్రజలకు అందేలా చూడాలి, అందే ప్లానింగ్ చేయాలి అంటూ ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో ఇవి ఇవాల్టి దిశలోని మన వార్తలు. సో చూసారుగా, ఇవి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు అనమాట. సో దీనిపై మరిన్ని విశేషాలు మా